హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను మా ఊరు నుండి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను. మా ఊరు నుంచి మక్తల్ నుంచి మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్నగర్, హైదరాబాద్కి అట్లా రావచ్చు. కానీ ఈరోజు నేను మార్లబేడ్లో పెళ్లి ఉందన్నమాట. అంటే గద్వాల్ డిస్టిక్ వస్తుంది, దరూర్ మండలము. అక్కడికి వెళ్ళి అక్కడ పెళ్ళి చూసుకొని అక్కడ నుంచి గద్వాలు, ఎర్రవల్లి మీద నుంచి హైదరాబాద్కి అయితే వస్తున్నాను. అది కర్నూలు హైవే NH44 అనమాట. నాకు ఇక్కడ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్కి వస్తే 180 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అయితే నేను ఇక్కడ నుంచి పెళ్లి దగ్గర నుంచి మళ్ళీ అట్లా గద్వాల మీద నుంచి హైదరాబాద్కి రావాలంటే 250 కిలోమీటర్ అయితే అవుతుంది అనమాట ఈ రైడు. నేను గోప్రో సెట్టింగ్ కూడా చేసుకున్నాను, హెల్మెట్కి అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా బ్యాగ్ కూడా, లగేజ్ కూడా సదురుకున్నాను. ఇప్పుడైతే ట్రిప్ 0 చేసిన, ఫ్యూల్ కూడా హాఫ్ ట్యాంక్ ఉంది. ఇక్కడ నుంచి 250 కిలోమీటర్ అయితే ఉందని చెప్పినా కదా, చూద్దాం మరి. ఇప్పుడైతే 0 చేసిన రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. జై శ్రీరామ్. సరే. ఇదైతే మా ఊరు బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తేనేమో గద్వాల్కి వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి ఈ రూట్ కాకుండా అటు నుంచి వెళ్ళాలంటే మక్తల్కి వెళ్ళిపోతాము. ఈ రూట్ ఆల్రెడీ మీరు చూసారు. ఇంతవరకు నేను 2 సార్లు రైడ్ చేసిన ఈ రూట్లో. అయితే ఎక్కడికంటే 2 సార్లు శ్రీశైలంకే చేసిన ఈ రూట్లో. ఒకసారి తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా ఇదే రూట్లోనే వెళ్ళాను అనమాట. ఇప్పుడైతే నేను సత్యారం దగ్గర అయితే ఉన్నాను. సత్తారం దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే కూడా మక్తల్ వెళ్తుంది. ఇటు రైట్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు సేమ్ రూటు ఎక్కడి వరకు అంటే, నేను తిరుపతికి వెళ్ళినా కదా, ఆ రూట్లో జూరాల ప్రాజెక్ట్ దాటి కొంచెం ముందుకు వెళ్తే ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు దగ్గర వరకు, ఆ ఊరు దాటిన తర్వాత రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే మార్లబీడికి వెళ్తాం, అంటే దరూర్కి వెళ్తాము. దరూర్ దగ్గర నుంచి మార్లబీడికి వెళ్తాము. అక్కడ పెళ్ళి చూసుకొని అక్కడ నుంచి హైదరాబాద్కి అయితే వెళ్తా. పెళ్ళి మా ఫ్రెండ్ది ఎవరిది కాదు, మా ఊరు నుంచి ఆ ఊరికి పాపనిచ్చారు, అందుకని వెళ్తున్నాను. ఉదయం బస్సు కూడా పెట్టారనమాట ఒకటి పెళ్ళికి. కానీ నేను హైదరాబాద్కి వెళ్ళాలి కాబట్టి బస్కి అయితే పోలేదు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా పెళ్ళికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాలి కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ ఆటోలు ఏమి ఉండవు సరిగ్గా ఆ రూట్లో. అందుకని డైరెక్ట్ బైకే తీసుకుపోదామని వెళ్తున్నాం. ఇప్పుడైతే పెళ్ళికి ఇంకొక 40 మినిట్స్ టైం మాత్రమే ఉంది. కానీ నాకు 1 అవర్ అయితే పడుతుంది ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళడానికి అక్కడికి. నేను తొందరగానే బయలుదేరదామని అనుకున్నాను, కానీ మా ఫ్రెండ్ ఒకడు వస్తా అన్నాడు బైక్ మీద. అందుకని, అంటే నా బైక్ కాదు, వాడు సొంతంగా బైక్ మీద వస్తున్నాడు. అందుకని వాడు నేను ఇద్దరం కలిసి వెళ్దామనేసి ఆగిన, అందుకని లేట్ అయింది. ఈ ఊరి పేరు అయితే పెద్ద కడమూరు. 13 తారీఖు ఈ ఊర్లో కూడా పెళ్ళి అయితే ఉంది. మనం సొమ్మశిల పోయినప్పుడు శ్రీశైలం పోయినప్పుడు ఈ రూట్లో వెళ్ళినాము. ఇప్పుడైతే ఈ రూట్లో వెళ్తున్నాము. మనిషి అటు పోతుండే ఇటు పోతున్నాను చేయి చూపిస్తుంటే. అందుకని నేను ఆ రూట్ మంచిగా ఉంటుంది కాబట్టి సొమ్మశిలకి, శ్రీశైలంకి, పెదకడమ నుంచి అటు నుంచి వెళ్ళిపోతాను అనమాట ప్రతిసారి. నేనైతే 40 km/h పోతున్నా, కానీ కూడా ఈ 40 స్పీడ్లో పోతుంటే కూడా మా ఫ్రెండ్ గడైతే అసలు రావట్లేదు. నాకు ఇలా ఇంత స్లోగా పోవాలంటే నిద్ర వస్తుంది నాకు. ఏదో ట్రాఫిక్ ఉంది మెల్లిగా పోతున్నామంటే ఓకే, కానీ మరీ ఇంత అంటే మినిమం ఒక 60 స్పీడ్ అనే ఉండాలి కదా. మినిమం ఒక 60 స్పీడ్ అట్లా యావరేజ్గా వెళ్తే బాగుంటుంది. కానీ 40 స్పీడ్ 30 స్పీడ్ అంటే నాకు నిద్ర వచ్చేస్తుంది బైక్ మీద వెళ్ళాలంటే. ఇప్పుడైతే వచ్చేసారనమాట, నా ముందు వెళ్తున్నారు కదా వీళ్ళే. ట్రాక్టర్ గడ్డి చాలా పెద్దగా పెంచిండు లోడు. రోడ్ అంతా దుమ్ము, వర్షం వస్తే బురద. రోడ్డు ఇది ఇట్లా ఉండబట్టే కనీసము 4-5 సంవత్సరాలు అవుతుంది. ఇలానే ఉంది రోడ్ అంతా దుమ్ము ఉంది. ఈ రూట్లో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మేమే కాదు, చాలామంది ఇక్కడ
ఈ చిన్న చిన్న కంకరాల మీద నుంచి చాలామంది స్కిడ్ అయ్యి కింద కూడా పడిన రోజులు ఉన్నాయి. ఇప్పుడైతే నేను కృష్ణంపల్లి దగ్గరికి వచ్చిన, ఇక్కడైతే పెట్రోల్ పోసుకుందాం, పెట్రోల్ పోసుకుని వెళ్దాం. ఎందుకంటే ముందుకెళ్తే కూడా అక్కడ బంకులు ఉన్నాయి, కానీ పెట్రోల్ దొరుకుతుందో లేదో గ్యారెంటీ లేదు. అందుకని ఇక్కడ పోసుకొని వెళ్ళిపోదాం. మెల్లిగా బిల్లి. ₹550 అయితే పెట్రోల్ కొట్టించినాయి. ఇప్పటివరకు మనం తిరిగింది 22.8 కిలోమీటర్స్ అనమాట. మన వాళ్ళైతే, మనతో పాటు వచ్చిన వాళ్ళైతే కనిపించట్లేదు, వెళ్ళిపోయినరని అనిపిస్తుంది నాకైతే. ముందుకు ఇటు నుంచి వెళ్తే ఆత్మకూరుకి వెళ్ళిపోతాం, ఇక్కడ నుంచి వెళ్తే గద్వాల్ తర్వాత ఎర్రవల్లి, కర్నూలు, బెంగళూరు వెళ్ళిపోవచ్చు ఈ రూట్లో. ఇది లెఫ్ట్ సైడ్ కెనల్ జూరాల ప్రాజెక్టుకి. ఇప్పుడు జూరాల ప్రాజెక్టు మీదైతే వెళ్తున్నాను. ఇప్పుడైతే వాటర్ లేవు అసలు, మొత్తం చూడు ఎట్లా మొత్తం ఎండిపోయింది మొత్తము. అంటే దాదాపు 50% మొత్తం వాటర్ అయితే పోయింది ఇప్పుడు జూరాల ప్రాజెక్టులో ఉన్నది. 50% అయితే ఏం లేదు అసలు వాటరు. ఇంకా వర్షాకాలం వచ్చేసరికి ఇంకొక 20% అట్లా వెళ్ళిపోవచ్చు. వెనకాల ఒక రోడ్ ఉంటుంది, ఆ రోడ్ నుంచి ఇట్లా పోతే సైడ్ వ్యూ చూసుకోవచ్చు అనమాట. కింద నుంచి వెళ్ళి అక్కడ పార్కింగ్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి చూడవచ్చు. ఇంతకుముందు ఇక్కడ మెట్లు ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి మెట్లు. ఈ మెట్లు ఉంటాయి, ఇక్కడ నుంచి కూడా దిగి చూడొచ్చు. ఇగో ఇక్కడ కూడా మెట్లు ఉన్నాయి. ఇగో ఈ మెట్ల దగ్గర నుంచి దిగి చూడొచ్చు, కానీ ఇప్పుడు అది క్లోజ్ చేసిండ్రు. అంతా చెట్లు అంతా ఉన్నాయి, అంతా దాన్ని క్లీన్ చేయట్లేదు ఎవరు. ఈ జూరాల ప్రాజెక్టు డ్యామ్కి 60 గేట్లు అయితే ఉంటాయి. ఇక్కడికి వాటరు ఆల్మంటి, నారాయణపూర్ నుంచి ఇక్కడికి వస్తాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా శ్రీశైలంకి వెళ్తాయి. శ్రీశైలానికి ఇంకొక రూట్ నుంచి కూడా వెళ్తాయి. కర్నూలు పక్కన తుంగభద్ర నది అని ఉంది, ఇది కృష్ణా రివరు, కృష్ణా నది ఇది. అక్కడ తుంగభద్ర నది అని కూడా ఉంది, అక్కడ నుంచి కూడా శ్రీశైలానికి వెళ్తాయి వాటర్. ఈ డ్యామ్ ఓపెన్ చేసినప్పుడు అయితే ఇక్కడ చాలామంది పబ్లిక్ వస్తారు ఇక్కడికి చూడడానికి. ఇదంతా మొత్తం ట్రాఫిక్ జామ్ లాగా మారిపోతుంది. ఇక్కడే కరెంటు, ఇక్కడ నుంచి ఈ రైట్ నుంచి లెఫ్ట్కి కరెంటు తయారు చేయడానికి వెళ్తాయి వాటర్ ఇవి. ఇక్కడైతే ట్యాంకులు ఉంటాయి, మొత్తం 10 అనుకుంటా, 10 ట్యాంకులు ఏమి ఉన్నట్టున్నాయి. ఇక్కడ 6 ట్యాంకులు ఉన్నాయి. ఇక్కడ ఈ 6 ట్యాంకులకి ఇక్కడ నుంచి 12 గేట్ల నుంచి వాటర్ అయితే వెళ్తాయి అక్కడికి. ఒకసారి వ్యూ చూడండి ఇక్కడ నుంచి మొత్తం ఎట్లా ఉంది, అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈవినింగ్ టైం చూడాలి, మేఘాలు ఉండాలి, సన్ రైజ్ చూడాలి. ఇక్కడ నుంచి అద్భుతంగా అదిరిపోతుంది అసలు, తెలుసా. మార్నింగ్ కూడా చూడాలి ఇక్కడ నుంచి సన్ రైజ్, చాలా బాగుంటుంది. ఇది రైట్ సైడ్ కెనాల్. ఇది ఇక్కడ చూడండి వాటర్ క్లోజ్ ఉంది, ఇది కూడా వాటర్ అందట్లేదు సరిగా, లైట్గా అందుతుంది కానీ క్లోజ్ ఉంది. జూరాల ప్రాజెక్టు దాటిన తర్వాత ఇది చింతరేవుల అనమాట, పెద్ద చింతరేవుల. ఈ ఊరు దాటాలి. ఈ ఊరు కూడా దాటిన తర్వాత ఒక రైట్ అయితే ఉంటుంది, మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే దరూర్ వెళ్తాము, స్ట్రైట్కి వెళ్తే గద్వాల్కి వెళ్తాము. ట్రాక్టర్ పైన గడ్డి వేసుకుని వెళ్తున్నారు, ఫుల్గా వెడల్పు, చాలా వెడల్పు వేసుకున్నారు. నాకు తెలిసి కర్రలు పెట్టుకుని ఉండొచ్చు అనుకుంటున్నా. కర్రలు ఇట్లా అడ్డుగా కర్రలు పెట్టుకొని వేసుకొని వెళ్తున్నారు అనుకుంటున్నా. అందుకని చాలా వెడల్పు అయితే చాలా వెడల్పు వచ్చింది. అందుకే బైకులు కానీ కార్లు కానీ ఏమి వెళ్ళట్లేదు. మనకి ఎక్కడైనా చిన్న గ్యాప్ వస్తే వెళ్దాం. ఇప్పటి వరకు ఒక రోడ్డు దరిద్రం అంటే ఇప్పుడు ఈ రోడ్డు కూడా దరిద్రంగా ఉంది. అంటే ఇంతకుముందు రోడ్డుతో పోల్చుకుంటే ఇది కొంచెం బెటరు, కానీ రోడ్డు చిన్నగా ఇరుకుగా ఉంటుంది. ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ పాస్ కావడానికి స్లో చేసుకోవాలి. స్లో అంటే మరీ స్లో చేసుకోవాల్సి వస్తుంది. ఆ రోడ్డు పెద్దగా ఉంది కానీ ఆ రోడ్లో పాస్ కావడానికి ఈజీగానే, కానీ మట్టి రోడ్డు గుంతలు ఉంది. ఇది మనమైతే ఇప్పుడు దరూర్కి అయితే చేరుకున్నాము.
ఇది దరూర్ రైల్వే ట్రాక్. ఇది ఇక్కడి నుంచి లెఫ్ట్ పోతే గద్వాల్, ఇక్కడి నుంచి రైట్ పోతే మార్లబీడు గట్టు, మాచర్ల గట్టు అని ఉంటుంది ఇక్కడ. అక్కడ కూడా వెళ్ళిపోవచ్చు, ఇదే రూటు. మళ్ళీ ఒకటి ట్రాక్టర్ అయితే వచ్చింది. ఇది 3వ ట్రాక్టర్ ఈరోజు. గడ్డి ఫుల్గా వేసుకోవడం రావడం మాకు ఇబ్బంది పెట్టడం. ఎందుకన్నా మీరు ఇట్లా చేస్తారు? అదొకడు ఎంత విపరీతంగా ఉంది గడ్డి, ఫుల్గా మోసుకొని వచ్చారు. ఈయనేమో పైపులు వేసుకొని పోతుండు. తప్పది, రైతులకు ఇలాంటి కష్టాలే ఉంటుంది. ఏదో 4 రూపాయలు మిగిల్చుకుందామని ఆరాట పడతాం. ఇప్పుడైతే మార్లబీడికి అయితే చేరుకున్నాను. ఇప్పుడు పెళ్ళి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. పెళ్ళి గుడి దగ్గర ఇంటి దగ్గర అనేది ఐడియా వస్తలేదు. ఏడ పెళ్ళి గుడికన్నా ఇంటికన్నా? ఇంటికాడ ఫంక్షన్ కూడా ఇప్పుడు ఏడా ఇల్లేడా? సరే సరే. ఇక్కడ బోర్డు ఉందంట ఒకటి. ఈ బోర్డు దగ్గర రైట్ తీసుకోవాలంట. బోర్డు ఎక్కడ ఉంది? అక్కడ అనిపిస్తుంది, అది కాదు, ఇక్కడనే అనుకుంటా. ఇక్కడి నుంచి వస్తుంటారు అందరూ. ఇట్లనా? ఇక్కడి నుంచి పోవాలి లోపలికి. ఇది మన పెళ్ళి వాళ్ళ ఫంక్షను. ఇల్లు ఎక్కడ ఉందో కూడా చూడాలి, చూసి వెళ్దాము. ఈ ఊరు నుండి ఎప్పుడైతే నేను రిటర్న్ హైదరాబాద్కి స్టార్ట్ అయినా, పెళ్ళి అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను గద్వాల్కి వచ్చిన. ఇక్కడ నుంచి లెఫ్ట్ ఇప్పుడు ఆటో వచ్చింది కదా, ఈ లోపల పోతే అరుంధతి కోట అనమాట. అక్కడ కనిపిస్తున్నదంతా గద్వాల్ మహాసంస్థానం అరుంధతి కోట. అది కోట లోపలికైతే నేను ఒక్కసారి కూడా పోలేదు. మా ఊరు నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది అంతే ఇక్కడికి. గద్వాల్కి చాలాసార్లు వచ్చినా కానీ గద్వాల్ కోట లోపలికైతే ఎప్పుడు వెళ్ళలేదు. గద్వాల సంస్థానం హిస్టరీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఒక షార్ట్ వీడియో చేసి పెడతాను. ఇప్పుడైతే నేను ఎర్రవల్లి దగ్గరికి అయితే వచ్చిన. ఇప్పుడు ఎర్రవల్లి దగ్గర నుంచి రైట్కి వెళ్తే కర్నూలుకి వస్తుంది. లెఫ్ట్కి వెళ్ళాలి. ఇప్పుడైతే మనం ఎర్రవల్లి నుంచి లెఫ్ట్కి వెళ్తే హైదరాబాద్ వెళ్తాము. చెల్లివేంద్రము దగ్గర వాటర్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు వరకైతే మనము 78 కిలోమీటర్లు నరా తిరిగినాము. ఇక్కడ నుంచి హైదరాబాద్కి ఇంకొక 150 కిలోమీటర్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను. చూడాలి, ముందర ఏదైనా బోర్డు వస్తుంది కదా, బోర్డు దగ్గర చూద్దాము ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో. ఇక్కడ నుంచి హైదరాబాద్కి అయితే 165 కిలోమీటర్ ఉందని మైల్స్ రాయి ఉంటుంది కదా, ఇక్కడ కిలోమీటర్ల రాయి అయితే ఉంటుంది కదా, ఆ రాయికి చూసిన నేను 165 కిలోమీటర్లు అయితే ఉంది. మ్యాక్సిమం మనకి 4 అవర్స్ అయితే పడుతుంది ఇక్కడ నుంచి. ఇది కృష్ణా నది. ఈ కృష్ణా నదికి పక్కనే బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. చాలా బాగుంటుంది లోపలికి. ఒక్కసారి వెళ్ళినా నేను, చాలా చాలా బాగుంటుంది లోపలైతే. ఇక్కడ కృష్ణా నది పుష్కరాలు కూడా జరుగుతాయి. ఈ వాటర్ అనేది జూరాల ప్రాజెక్ట్ నుంచి శ్రీశైలంకి వెళ్ళే దారిలో ఉంటుంది. ఇక్కడ నేను 1 గంటలకైతే ఈ హైవే మీదకైతే వచ్చిన. ఎర్రవల్లి దగ్గర 4 అవర్స్ టైం అంటే 5 గంటలకి అక్కడికి చేరుకుంటానని అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎంత టైం పడుతుందో. ఇప్పుడైతే మనము పెబ్బేరు క్రాసింగ్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే పెబ్బేరుకి అయితే వెళ్తాము. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. లాస్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు సొమ్మసిల్ల దగ్గర సంగమేశ్వర టెంపుల్కి వెళ్ళానని చెప్పాను కదా. అయితే నేను సొమ్మసిల్లకి వెళ్ళేటప్పుడు ఫుల్ ట్యాంక్ చేసుకొని వెళ్ళిపోయినా. మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు కొంచెం ఖాళీ ఉంటుందిలే అనేసి చెప్పి పెట్రోల్ పోయించుకుందామని చూసిన. అయితే
నేను టెంపుల్ దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఆ నది దాటుకొని రావాలి కదా, ఆ నది దాటుకొని వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేసిండు, మక్తల్లో పెట్రోల్ దొరకట్లేదు, పెట్రోల్ తీసుకురా అని. సరే తీసుకొస్తా అని చెప్పి ఎక్కడ కొల్లాపూర్కి వెళ్ళిన. కొల్లాపూర్ దగ్గరికి వెళ్తే అసలుకి ఒక డబ్బా తీసుకున్నా, 5 లీటర్కి సరిపోయే 5 లీటర్ సరిపోయే డబ్బా తీసుకున్నా. ఒకటి తీసుకొని బంక్కి వెళ్తున్నా, ఎక్కడ కూడా అసలుకి ఓపెన్ లేదు పెట్రోల్, ప్రతి చోట క్లోజ్ ఉంది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి పెబ్బేరికి వచ్చిన. పెబ్బేరికి వస్తుంటే కూడా 2-3 బంకులు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా అసలుకి ఎక్కడ కూడా పెట్రోల్ దొరకట్లేదు. ఇంకా పెబ్బేరు వరకు వచ్చిన. పెబ్బేరు దగ్గర దొరికింది. పెబ్బేరు దగ్గర దొరికితే అక్కడ 5 లీటర్ పోసుకొని అక్కడ నుంచి 100 కిలోమీటర్లు మా ఊరికి వచ్చేసిన. ఇంకా అసలు ఆ రోజు చాలా ఇబ్బంది పడినా నేనైతే పెట్రోల్ కోసము. ఇక్కడ ఒక దేవాలయం దగ్గర మళ్ళీ పెళ్ళి జరుగుతుందా లేదంటే మన జాతరనే చేస్తున్నారో తెలీదు, కానీ ఇక్కడైతే చాలామంది అయితే ఉన్నారు, వంటలు అవన్నీ చేస్తున్నారు అనమాట. ఇక్కడ పెబ్బేరు దాటిన తర్వాత ఇక్కడ ఒక ఫ్లైఓవర్ అయితే కడుతున్నారు, దీనికి పక్కన ఉన్న టెంపుల్ దగ్గర. నేను ఇంతవరకు ఒక వీడియో తీసిన కదా, కొత్తకోటకు వెళ్ళే రూట్లో ఒక హనుమాన్ టెంపుల్ ఉంది. ఆ హనుమాన్ టెంపుల్ని మళ్ళీ క్లీన్ చేయడానికి రండి అని. ఆ హనుమాన్ టెంపుల్ ఇదే. ఈ హనుమాన్ టెంపుల్ని అసలు ఎంతమంది వచ్చి విజిట్ చేశారు? మన హిందూ దేవాలయాలు ఇలా కూలిపోవడానికి, ఇలా మనం అందరం కలిసి భ్రష్టు పట్టించడానికి గల కారణం ఏంటి? మన దేవుని పైన మనకి నమ్మకం లేదా? మన దేవుని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై లేదా? మరి ఎందుకని ఇలా చేస్తున్నాము? ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఈ స్తంభానికి పక్కన లోపల పాల డైరీ, గేదెల పాల డైరీ ఉంది. ఇది సోసో బాక్స్ 74 నంబర్ దగ్గర ఉంది ఈ దేవాలయం అయితే. కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు మనము ఒకసారి అర్థం చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు కూడా నేను ఒకసారి వెళ్ళిన లోపల, అక్కడ దాకా వెళ్తే మొత్తం కందిరీగలంతా బయట కూడా తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి నేను పోవట్లేదు అక్కడ దాకా. అక్కడికి వెళ్ళి వీడియో చూపించలేకపోతున్నా కందిరీగలు ఉన్నందువలన. అయితే లోపల అంత విగ్రహం తీసి పక్కా పెట్టేసినారు. అదే సేమ్ అప్పుడు ఆ రోజు నేను ఎలాగైతే చూపించినానో అలాగనే ఉంది. ఇలా మనము పట్టించుకోకుండా పోతే మన పురాతన కాలంలో నిర్మించినటువంటి పాత గుళ్ళు అయితే ఏమున్నాయో అవి ప్రతి ఒక్కటి మనకి కనుమరుగైతే పోతాయి. కాబట్టి మనం ఎంతవరకున్నా ఈ పురాతన గుళ్ళని అయితే మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ అడ్రస్ వచ్చేసి కొత్తకోట దగ్గర నుంచి పెబ్బేరికి వెళ్తుంటే మనకు 74 సోసో బాక్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇంకొకటి రైట్ సైడ్లో ఒకటి మసీద్ ఉంటుంది, దానికి పక్కనే ఖాన్ భారత్ దాబా అని కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే ఇది అన్నమాట. మీకు కావాలంటే మీకు మ్యాప్ స్క్రీన్ షాట్ చేసి కూడా మీకు ఈ వీడియోలో పెట్టడం జరుగుతుంది. దయచేసి స్పందించి, ఇది అమ్మడబాకుల బస్టాండ్. ఈ బస్టాండ్కి పక్కనే ఉంటుంది ఈ టెంపుల్ అయితే. హనుమాన్ టెంపుల్ దాటుకొని కొత్తకోటకి వస్తుంటే అమ్మడబాకుల క్రాసింగ్ అన్నమాట. ఇది ఇటు నుంచి వెళ్తారు క్రాసింగ్ తీసుకొని అమ్మడబాకులకు. ఆ గుడిలో శ్రీ ఆంజనేయ స్వామిని మళ్ళీ ప్రతిష్ఠిస్తారని కోరుకుంటున్నాను. వచ్చే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా మీరు వచ్చే రోజు నేను కూడా వస్తాను. వచ్చి అందరం కలిసి శ్రమదానం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మళ్ళీ మన దేవాలయాన్ని మనం దక్కించుకుందాం. ఇక్కడి నుంచి రైట్కి వెళ్తే కొత్తకోట ఊర్లోకి వెళ్తాము. మనం ఇట్లా బైపాస్ నుంచి వెళ్ళిపోవాలి హైదరాబాద్కి. నేను మా ఊరు నుండి డైరెక్ట్గా హైదరాబాద్ పోతే ప్రతిసారి ఒక టోల్ గేట్ దాడుతుంటే అది
షాద్నగర్కి దగ్గరలో ఉన్న జడ్చర్ల టోల్గేట్. అయితే ఈరోజు మాత్రం 2 టోల్గేట్లు. ఇది ఏ టోల్గేట్ అనేది పేరు కనిపించలేదు, చూడలేదు సరిగా. ఇది శాఖాపూర్ టోల్గేట్ ఒకటి, రెండవది జడ్చర్ల టోల్గేట్. ఈ 2 టోల్గేట్లు అయితే ఈరోజు క్రాసింగ్ అవ్వబోతున్నాను. ఇక్కడ ఒక 5 minutes రెస్ట్ తీసుకొని వెళ్దాము. ఇప్పుడైతే నేను టోల్గేట్ దగ్గర నుంచి స్టార్ట్ అయినా. ఇక్కడ నుంచి నెక్స్ట్ టోల్గేట్ వరకు 60 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇక్కడ బస్ స్టాండ్లో ఒక డ్రమ్ అయితే ఉంది కదా, ఇక్కడ డ్రమ్ దగ్గర వాటర్ వస్తున్నాయంటే ఏం రావట్లేదు, అసలు ట్యాబ్సే లేవు. ట్యాబ్లకి అంటే పైపులు ఉన్నాయి బయటికి, అంతే కానీ దానిలో తిప్పడానికి ట్యాబ్ లేదు, ఇంకా వాటర్ కూడా లేవు లోపల. నాకేమో ఫుల్గా దాహం వేస్తుంది. అటువంటి వాటర్ ఎంతోమందికి చాలా ఉపయోగపడుతుంది, బైక్ల పైన వెళ్ళడానికి, బైక్ పైన వెళ్తున్న వాళ్ళకి కానీ, లారీల పైన వెళ్తున్న వాళ్ళు కానీ అక్కడ ఆగి వాటర్ తీసుకోవడానికి కూడా ఉంటుంది. కానీ చాలా చోట్ల అయితే వాటర్ అయితే లేవు. నేను చూసిన లారీలు కొనే వాళ్ళకు లారీ అయితే ఇలాగ వస్తుంది. ఇలాగ వచ్చిన లారీని మొత్తం రెడీ చేస్తారనమాట. ఇంకా ట్రక్ ముందర క్యాబిన్ కానీ వెనకాల ట్రాలీ కానీ పూర్తిగా రెడీ చేసి సేల్ చేస్తారు. చాలా బాగుంది కదా ఇట్లా వెహికల్ అయితే. అస్సలు ఎక్కడ కూడా గాలి పట్టుకోదు, మైలేజ్ కూడా బీభత్సంగా వస్తుంది, చాలా స్పీడ్ కూడా వెళ్తుంది అనమాట. వెహికల్ అల్కాగా ఉంటుంది, తేలికగా ఉంటుంది వెహికల్ అయితే. ఇగో ఇది వెయిట్ ఎక్కువ ఉంది, బరువు ఉంటుంది, మెల్లిగా వెళ్తుంది ఇట్లా ఉంటేనేమో. ఈ ఎండకు రైడ్ చేయాలని కూడా ఓపిక పోతుంది, అంతలా ఉంది ఎండ. ఈ ఊరి పేరు అయితే భూత్పూరు. ఈ భూత్పూర్ దగ్గర ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఇట్లా వెళ్ళిపోయి బ్రిడ్జ్ కింద నుంచి కూడా లెఫ్ట్ తీసుకుంటే మహబూబ్ నగర్కి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి నేను ఈ రూట్లో అంటే మా ఊరు నుంచి మహబూబ్ నగర్ తర్వాత భూత్పూర్ నుంచి జడ్చర్ల ఇట్లా హైదరాబాద్కి వెళ్ళి దాదాపుగా 2 సంవత్సరాలు అయితే అయిపోయింది. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడైతే రైడ్ చేస్తున్నా ఈ రూట్లో. అప్పుడు హైదరాబాద్లో ఉండేవాడిని. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇటు నుంచి ఎక్కువ వెళ్ళేవాడిని, మహబూబ్ నగర్ జడ్చర్ల కాకుండా మహబూబ్ నగర్ భూత్పూర్ జడ్చర్ల ఈ రూట్లో చాలాసార్లు వెళ్ళేవాడిని నేను. నాకు ఈ రూట్ అంటేనే బాగా నచ్చేది. జడ్చర్ల బ్రిడ్జి పైన అయితే చల్లగా ఉంది. ఇప్పుడైతే మేఘం అయితే కమ్ముకున్నది, సూర్యునికి అడ్డంగా వచ్చినందుకు సూర్యకిరణాలు భూమికి తాకకుండా అడ్డంగా ఉన్నది. ఇప్పుడిప్పుడే ఓపెన్ అయితే ఉంది. ఈ ఎండ చాలా ఎక్కువ ఉంది, రైడ్ చేయాలంటేనే అసలు ఓపిక రావటం లేదు. ఈరోజైతే ఒక్కరోజు నాన్ స్టాప్గా అంటే పొద్దునుంచి రాత్రి వరకు, పొద్దునుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 600 కిలోమీటర్లు పోయినవాని. ఈరోజైతే 250 కిలోమీటర్లు వెళ్ళడానికి చాలా ఓపిక అనేది రావట్లేదు ఈరోజు. ఎందుకో మరి ఎండ వలన. ఆ రోజు వర్షాకాలంలో వెళ్ళిన చల్లని వాతావరణము, ఈరోజు ఎండాకాలము. ఇప్పుడైతే హైదరాబాద్కి ఇంకొక 65 కిలోమీటర్ల దూరం అయితే ఉన్నా. నాకు తెలిసి ఇంకొక 1 అవర్ పడుతుంది అనుకుంటా. ఇప్పుడైతే టైము 3:30 అయింది, అంటే 4:30 5 గంటల వరకు వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నాను. మ్యాక్సిమం ట్రై చేయాలి. ఇంకొక 50 కిలోమీటర్లు వెళ్తే హైదరాబాద్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, నేనైతే హైదరాబాద్ టూర్ ప్లానింగ్ కూడా చేయాలనుకుంటున్నాను. అంటే ఒక్క రోజులో హైదరాబాద్లో ఎన్ని ప్లేసెస్ విజిట్ చేయగలము అనేది ఒకటి అనుకుంటున్నాను, లేదా హైదరాబాద్ మొత్తం ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి వాటి వివరాలు అనేది చెప్పాలని అనుకుంటున్నాను. అసలు ఇవి చేయాలా వద్దా అనేది కూడా కామెంట్ చేయండి. ఎక్కువ మంది దేనికైతే సపోర్ట్ చేసి కామెంట్ చేస్తారో ఆ విధంగానే చేస్తాను. ఇది నా సెకండ్ టోల్గేటు. NH44లో ఎర్రవల్లి నుంచి ఇది సెకండ్ టోల్గేటు. దీని తర్వాత నెక్స్ట్ టోల్గేట్ ఏదంటే శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ టోల్గేట్ వస్తుంది. కానీ దాని పైకి నేను ఎక్కను అనమాట, దాని కింది నుంచి వెళ్తాను, హైదరాబాద్లో ఎంట్రీ అవుతాను.
189 కిలోమీటర్ అయితే వచ్చిన మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడి వరకు అయితే. ఇంకొక 45-50 కిలోమీటర్స్ వెళ్తే హైదరాబాద్లోకి అంటే హైదరాబాద్లో మా ఇంటి వరకు చేరుకుంటాను. ఏం ట్రాఫిక్ జామ్ రా బాబు. ఈ లారీలో ఒక్కటి స్లోగా వెళ్ళినా కానీ, ఒకటి యూటర్న్ చేసుకుంటున్నా కానీ లారీలు రోడ్డు పైన మొత్తం జామ్ అయిపోతుంది. ఇగో ఈ లెఫ్ట్ తీసుకుంటున్నాడు, ఇక స్లో చేసుకున్నాడు, అందుకే ఇంత ట్రాఫిక్ జామ్. మొత్తం వెహికల్స్ ఆగిపోతాయి. ఒక లారీ లేదా బస్సు, ఈ రెండింటి వల్లనే ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది హైవేలో. ఫస్ట్ ఫ్లైఓవర్, ఔటర్ రింగ్ రోడ్, మెయిన్ ఫ్లైఓవర్, ఇది ఎయిర్పోర్ట్ రోడ్ అన్నమాట. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వాళ్ళకు వెళ్ళే వాళ్ళకు ఇక్కడ ముందరున్న ఫ్లైఓవరు. నేను శ్రీనగర్ వెళ్ళాలని నాకు చాలా ఆశ ఉంది. అయితే శ్రీనగర్కి ఇక్కడ హైదరాబాద్ నుంచి 2429 కిలోమీటర్ ఉందంట. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ నుంచి అంటే దాదాపుగా హైదరాబాద్ బస్ స్టాండ్ నుంచి 2415 కిలోమీటర్ అయితే ఉంటుంది అని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకు శ్రీనగర్ అంటే, లాస్ట్ టైం నేను వెళ్ళాను కదా 12 జ్యోతిర్లింగాలు వెళ్ళాలి అని. అయితే అక్కడ వర్షాలు వస్తున్నందువలన మళ్ళీ నేను రిటర్న్ అయితే రావడం జరిగింది. నేను ఈ 12 జ్యోతిర్లింగాలు 4 ధాములు కంప్లీట్ చేసుకోవాలని నాకు గత 2-3 సంవత్సరాల నుంచి నా కల అయితే ఉంది. మరి అది ఎప్పుడు నెరవేరుతుంది, ఆ శివయ్య ఎప్పుడు ఆజ్ఞ ఇస్తారనేది నాకైతే అర్థం కావడం లేదు. శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు కదా. మరి ఆ శివయ్య నాకు ఎప్పుడు కనికరిస్తాడో అప్పుడే నేను వెళ్తాను. ఇప్పుడు మనం వెళ్ళబోయేది పురాణపూల్కు. ఈ రోడ్డు మాత్రం ఎప్పటికీ పెద్దగా కాదు, ఇది ఇలానే ఉంటుంది. ఈ ట్రాఫిక్ కూడా ఇలానే ఉంటుంది, ఏమాత్రం తగ్గదు, ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. ఎందుకంటే రైటు లెఫ్ట్ శ్మశాన వాటికలు ఉన్నాయి. ఇంకా ఇది ఒక గోడ పైన ఉన్నట్టుగా ఉంటుంది ఈ రోడ్డు కూడా. దీనికి ఆల్టర్నేట్గా ఫ్లైఓవర్ వస్తేనే ఏమైనా తగ్గుతుంది ఫ్లైఓవర్, లేదంటే తగ్గదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ చెప్పాలనిపించింది నాకు, ఒక ఐడియా అంతే. ఈవినింగ్ టైం రావాలి, ఇక్కడైతే మరీ బీభత్సమైన ట్రాఫిక్ ఉంటుంది. ఇది సిటీ కాలేజ్ అఫ్జల్గంజ్. ఇప్పుడైతే క్రాస్ అవుతున్నాము, ఇది అఫ్జల్గంజ్. ఈరోజు మన ట్రిప్లో 246.7 కిలోమీటర్స్ అయితే ఈరోజు వచ్చాము రైడ్లో. ఇప్పుడైతే నేను హైదరాబాద్కి చేరుకున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను. నేనైతే ఇక్కడికి కరెక్ట్గా 5 గంటలకైతే చేరుకున్నాను. 1 గంటలకైతే నేను మార్లబెడ్లో స్టార్ట్ అయినా. అక్కడ నుంచి ఇక్కడి వరకు నాకు 4 అవర్స్ అయితే టైం పట్టింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.